ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రపంచమా, ఒక ప్రాముఖ్యమైన ఆలోచింపజేసేటువంటి విషయంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్యము కొరకై నిరీక్షణ కలిగిన మీరందరూ ధన్యులు. చాలా మంచిది. ఈ సమయంలో మరి దేవుని రాకడ గురించినటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని సేవకులైన విశ్వాసులైన నేటి దినాల్లో హింసింపబడతా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో మరీ దారుణమైనటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలలో కూడా మరి ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుని రాకడ సంభవిస్తుంది అనటానికి అనేక నిదర్శనలు కనిపిస్తూ ఉన్నాయి కదా. మొన్న ఒరిస్సా రాష్ట్రంలో గత దినాల్లో కదా గ్రహం ఐన్స్టీన్ గారిని హతసాక్షిగా చంపారు. అలాగే ఈ మధ్య కాలంలో నిన్న దైవజనంలో ప్రవీణ్ పగడాల గారిని చంపారు. మరి నేడు ఈ మధ్యకాలంలో అమెరికా రాష్ట్రంలో మరి ఎరిక్ క్రిక్ గారిని చంపారు. ఇలా దేవుని కొరకు హతసాక్షులు అయ్యేటువంటి సమయము ఆసన్నమైంది. దేవుని కొరకు చనిపోయేవారు మరి ఈ లోకంలో పెరిగిపోతూ ఉన్నారు. చాలా బాధాకరమైన అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఇంకా ఆచారంలోనూ అలవాటుగా క్రైస్తవంలో ఉన్నవారు దయచేసి మీరు మారాలని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలుకొని ఉన్నాను. చాలా దినాల్లో అనేక మంది ప్రభు యొక్క మహిమను గుర్తించలేకపోతున్నారు. దేవుని రాకడలో అనేక మంది హతసాక్షులు పెరిగేటువంటి సమయము బహు ఆసన్నమైంది. ఎరిక్ క్రిక్ గారి తర్వాత మరలా ఆ స్థానంలో ఇండియాలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ మాటలు వింటున్న నీవైనా కావచ్చు, ఈ మాటలు చెబుతున్న నేనైనా కావచ్చు, ఏదేమైనా సరే దేవుడు మనకిచ్చిన పని సంపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆయన పిలుచుకొని పడతాడు. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనం అనుకోని రీతిలో దేవుని సువార్త ఎంతగా తగ్గిపోయిందో మీరు ఎరుగుదురు. అనేక మంది భారం కలిగిన సువార్థికులు వారి యొక్క సువార్త భారాన్ని ఆపేశారు. దేవుని మాటలు దొరకడము తక్కువైపోయింది. దేవుని మందిరాలు కట్టడానికి పర్మిషన్ రావట్లేదు. దైవ సేవకులకు కావాల్సిన ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి. అనేక రకములైనటువంటి సంఘాల ఇబ్బందులన్నీ సంఘంలో చేరిపోతున్నాయి. సంఘాలలోనికి మతోన్మాదులు ప్రవేశిస్తున్నారు. సంఘాల్లోనికి విద్రుత శక్తులు ప్రవేశిస్తున్నాయి. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ఇది ఒక మేల్కొల్పు వీడియో అనుకోండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని కొరకు హతసాక్షులయ్యేవారు మరింత పెరిగిపోయే దినాలు వచ్చినాయి. సంఘాన్ని అపవాది తన చేతులకు చిక్కించుకునే సమయం ఆసన్నమైపోయింది. సంఘము చిత్రవదలు, హింసలకు గురయ్యే సమయంలో మనం ఉన్నాం. కానీ నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణ కదా. శరీరమును, దేహమును చంపువానికి మీరు భయపడక ఆత్మను మాత్రమే చంపు ఆ మహోన్నతుడైన దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నటువంటి ప్రేమతో ఒక మాట ఏమిటంటే, జీవితము విలువైంది. ఈ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఉపయోగించిన ప్రతి క్షణము లెక్కించబడతాడు. దేవుని కొరకు నువ్వు బ్రతికిన ప్రతి బ్రతుకు ఖచ్చితంగా ఈ భూమి మీద లెక్కించబడతాడు. హతసాక్షులు అవుతున్న ఈ ప్రపంచంలో మనము దేవుని పిల్లలుగా దైవ సేవకుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. చాలా దగ్గరగా ఉన్నాం ప్రియులరా. దేవుని యొక్క రాకడ బహు సమీపంలో మనం ఉన్నాం. దేవుని రాకడ సమీపంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క రాకడను మనం గుర్తించాలి. బుద్ధి లేని కన్నికల వలె మన జీవితాల్లో ఉండక ఆయన కొరకు ఎదుర్కొనేవారిగా ఉండాలి. నిజమే, చూసారా ఆ ముగ్గురు వీర వనితలు? మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ సహోదరులను వారి భర్తను చంపినా కూడా ప్రభునామమును బట్టి వారిని క్షమించారు. ఎంత అద్భుతం ప్రియులారే మాట, ఎంత ఆశ్చర్యం ప్రియులారే మాట కదా. నిజమే, దేవుని పిల్లలకున్న మనసు ఇదే. ఓ జనాంగమా, బహుశా ఈ వీడియో చూసేవారు అన్యులైనా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నామంలో మీకు దండం పెట్టి చెబుతున్న వాట ఒకటే, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను మాకు తెలియపరిచి మిమ్మల్ని ప్రేమించమన్నారు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపినా, లేదా గ్రహం ఐన్స్టీన్ గారిని చంపినా, క్రిక్ గారిని చంపినా వారికి ఏమీ లాభం లేదు కదా. నిజమే, ఈరోజు క్రిక్ గారి భార్య అమెరికాలో మాట్లాడుతూ, నా భర్తను చంపిన యవనస్తుని నేను క్షమిస్తున్నానని అన్నిటితో ఆమె ఏడుస్తూ మాట్లాడింది. కానీ ఆ కన్నీటిని దేవుడు ఖచ్చితంగా తుడుస్తాడు. ఇంకా ఎంతోమంది దైవ సేవకులు మరి ప్రపంచానికి తెలియకుండా ప్రభు కొరకు అవమానించబడుతున్న వారు ఉన్నారు. ప్రభు కొరకు నిందించబడుతున్న వారు ఉన్నారు.
ప్రభు కొరకు అనేక మాటలు పడుతున్న వారు ఉన్నారు. ప్రభు కొరకు హతసాక్షులైన వారు సైతము ఉన్నారు. అనేక మంది ప్రభు కొరకు సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు బైబిల్ వారి లాక్కొని కరపత్రికలు చింపేస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. చివరి దినాలలో ఉన్నాం. ఇకనైనా మనం మేల్కోవాలి. ఇకనైనా ప్రభు రాకడకు నిరీక్షించాలి. మేల్కోవాలంటే మన ఉద్యమాలు, ధర్నాలు, మరొకటి కాదు. కానీ ఈ లోకంలో మనకిచ్చిన ఆ రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకుందాం. హతసాక్షుల మరణాలు మనకు మేల్కొల్పు. దేవుని సేవకుల మరణాలు మనకొక తీరని లోటు. వారు వెళ్ళిపోతున్నారు. దేవుడు సమయాన్ని కుదిస్తూ ఉన్నాడు కదా. మానవ జీవితంలో అనేకమైనటువంటి శ్రమ అనుభవాలు మనం వెళ్తున్నాం దేవుని పిల్లలుగా. అయినా దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని పిల్లలను హింసించే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు దేవుని పిల్లలను హింసించేవాడు. ఎంతోమంది చంపేశాడు. కరపత్రికలు ఇచ్చేవాడు. ఈ రోజుల్లో దేవుని పిల్లలను హింసించేవారు ఎక్కువైపోయారు. దేవుని సేవకులను ఎగతాళిగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. దేవుని పిల్లల పట్ల అపహేళనగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. దేవుని పిల్లలను దాడి చేసేవారు ఎక్కువైపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా సరే అంత్య దినాలలో ఉన్నాం. చివరి గడియలలో ఉన్నాం. దేవుని రాకడలో మనం ఉన్నాం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళే దినాలలో ఉన్నాం. బహుశా ఇంకో 3 సంవత్సరాల లోపు సువార్త అనేది జరగటానికి కష్టతరం అవ్వచ్చేమో. బహుశా ఇక 3 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో దేవుని యొక్క సువార్త ఆగిపోతుందేమో. జాగ్రత్త. దేవుని రాకడ సంభవిస్తాం. సువార్త కనుమరుగైపోతూ ఉంది. ఇప్పటికైనా సువార్తను వింటూ అంగీకరించని ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని అంగీకరించు. నీ మేలు కొరకే, నీ శ్రేయస్సు కొరకే. ఈ లోకంలో ఏదీ లేదు. ఎంత సుఖంగా బతికినా ఈ సుఖాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ప్రభు కొరకు హతసాక్షులైపోతున్నారు. దేవుని బిడ్డలను హింసిస్తున్నారు. విశ్వాసులను హింసిస్తున్నారు. సంఘాలను హింసిస్తున్నారు. దైవ సేవకులను హింసిస్తున్నారు. ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన యొక్క పరిచర్య దినాలు కొనసాగించబడుతూ ఉన్నాయి కదా. ఈ 3 హతసాక్షులు ప్రపంచానికి దేవుని యొక్క రాకడను సూచించే చిహ్నముల వలె ఉన్నారు. ఇంకా రాబోయే దినాలలో ఎంతోమంది హతసాక్షులు అయ్యేవారు ఉన్నారు. రాబోయే దినాలలో ఎంతోమంది ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేవారు ఉన్నారు. ఎంతోమంది ప్రభు కొరకు తమ యొక్క జీవితాలు పణంగా పెట్టేవారు ఉన్నారు. దయచేసి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని రాకడ సమీపిస్తోంది కదా. ఈ మధ్య కాలంలో మనం చూస్తే గంటల ప్రకాశన్న గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరుగా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. జ్ఞానమును బోధించిన వారు, వాక్యమును బోధించిన వారు, ప్రభువులో నడిపించిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియని దైవ సేవకులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రభు పేరట మీకు ప్రేమతో తెలియజేసే విషయం ఏమిటంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, యావత్తు క్రైస్తవ ప్రపంచమా, గుర్తించండి, మేల్కొనండి. మీకు కలిగినటువంటి ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకోండి. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటును కలిగి ఉండండి. హతసాక్షుల మరణాలు దేవుని రాకడకు చిహ్నాలు. హతసాక్షుల మరణాలు దేవుని రాకడకు సూచనలు. హతసాక్షుల మరణాలు దేవుని యొక్క తీర్పుకు సూచనలై ఉన్నాయి. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చే రాజుగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తన పిల్లలను తన కొరకు నిరీక్షణ గల వారిని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని జల్లడ పెట్టడానికి ఆయన వస్తున్నాడు. ఇదిగో, నువ్వు ఏ దశలో ఉన్నావో, ఏ భక్తి జీవితంలో ఉన్నావో ప్రభువునికి తెలుసు. ప్రతి ఒక్క క్రైస్తవుని మరణము మానవ జీవిత మేల్కొలుపది. యేసుక్రీస్తు ప్రభువును ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి అంటగట్టి ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువును, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథానికి నువ్వు లోబడగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నిజమే, హతసాక్షులు చాలామంది అవ్వాల్సిన దినాలు కూడా వచ్చాయి.
సంఘము కదా వెలవెలలాడిపోయే దినాలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు మనం వీళ్ళలో బ్రతకాలి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాకడ సమీపించింది. హతసాక్షుల మరణాలు సూచనలుగా మనకు కనబడతా ఉన్నాయి, చిహ్నాలుగా కనబడతా ఉన్నాయి. కనుక జాగ్రత్త పడదాం. ఈ లోకంలో దేవుని కొరకు నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. పరలోక రాజ్యాల్లో ప్రభు చిత్తమైతే అక్కడ అందరము కలుసుకుందాం. అచికృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు రాజా. ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర స్తుతిస్తూ ఉన్నాం. నా దేవా, హతసాక్షులైన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ ప్రభు ఈ సమయంలోనైనా ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని ధైర్యపరచండి. ఇంకానైనా లోకంలోనూ బలహీనతలలోనూ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని బలపరచండి ప్రభువా. ఈ మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ మాటలు ద్వారా కొందరైనా మారుటకు కృప చూపమని, ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ మాటలు వింటున్నామని మీరు దీవించమని వేడుకుంటూ ఇచ్చిన కృప మహదేశ్వరపు అవకాశమును బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.